అమ్మాయి చేసుకోండి ఎంకరేజ్ సినిమాకి, ఆ సినిమాకి వెళ్తాం, ఆ సినిమాకి వెళ్ళాలి. చెప్తున్నాడు వాహనం ఈరోజు సినిమాల్లో ఏమీ లేదు. నిజమైన సినిమా ఏంటి చెప్పమంటారా? నిజమైన స్టోరీ ఏంటి చెప్పమంటారా? నీదే స్టోరీ. అలా అసలు సినిమా నీ దగ్గర ఉంది, ఎక్కడ సినిమా లేదు. అదంత బట్టి కాదు, అసలు సినిమా నీవే, నీ దగ్గర ఉంది అసలు సినిమా, అసలు స్టోరీ నీవే, నీదే పెద్ద స్టోరీ. నిన్ను పెట్టే తీసిన సినిమాలు ఆడి దగ్గర ఏ స్టోరీ లేవు. నీ స్టోరీ నా స్టోరీ తీసుకుని సినిమా చెప్తున్నాడు. అది శ్రీకరిగా ఎగబడి చూసేందుకు సింహాల్లోకి వెళ్ళి తీరా చూస్తే ఒరే సేమ్ నా స్టోరీలో ఉందిరా ఇది అంటే, నీ స్టోరీ, నీ స్టోరీ నీ మాట్లాడు తీస్తే డబ్బులు పెట్టుకుని తీసుకుని వెళ్ళి టికెట్ తీసుకుని సినిమా చూసి వచ్చి పక్కన చెప్తున్నావు ఈ సినిమా సేమ్ నా స్టోరీరా, సేమ్ నా స్టోరీ ఇది. ఎంత విచిత్రంగా ఉందో మన జీవితం. అలాగే ఒక ఫ్యామిలీ వెళ్ళింది చూడడానికి హైదరాబాద్లో. జనం ఎక్కువ వచ్చేసరికి దొరికేశారు. కుర్రవాడు తల్లి కూడా ఇద్దరు చనిపోవడానికి దరిదాపులోకి వెళ్ళిపోయారు. తల్లి చనిపోయింది, కుమారుడు చనిపోయడం లేదు కూడా ఇంకా ఎవరికి తెలియదు. ఒక విషయం చెప్పండిరా, చనిపోయాడు కానీ చనిపోయినట్టుగా పైకి రాకుండా వైద్యం చేస్తున్నారంట శవానికి. ఇంకా థియేటర్లో చూసారా, ఎవరిని కాపాడడానికి? హీరోని కాపాడడానికి. మనం డబ్బులు ఇచ్చి కొడుకున్న సినిమా, హిట్ చేసిన సినిమా, మనం నమ్ముకున్న అభిమానించే హీరో చచ్చిపోయి ఉంటే బ్రతికాడని స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆడ నిజమైన హీరో, ఆడ నిజమైన హీరో శవాల మీద డబ్బులు చదువుకునే గుష్టి ఏరుకునేవాళ్ళు హీరోలా. రియల్ హీరో నువ్వే. హల్లెలూయా. నీ జీవితానికి, నీ కష్టాలకి నువ్వే పాత్రుడివే. 38 సంవత్సరాలుగా పడిపోయి ఉన్న వ్యక్తి జీవితంలో, ఇంకెప్పటికీ లేవలేని స్థితిలో ఉన్న వ్యక్తి జీవితంలో దేవుడికి వచ్చి స్వస్థపడబోతున్నామని అడగ్గా ఆ వ్యక్తి అంటాడు, నాకు ఎవడు లేడు నన్ను సహాయం చేయడానికి అంటాడు. నాకు ఎవడు సహాయం చేయడానికి లేదు. వాక్యం చూపించట్లేదు, సమయం లేదు కాబట్టి. ఎవడు లేడన్న మాట దేవుడికి బాగా నచ్చింది. నిజాయితీగా ఒప్పుకున్నాడు. అవును కదా, నువ్వు అనుకుంటా కదా మా నాన్నన్నాడండి, ఈ పోకుండా చెప్తున్నావు మా నాన్న అనుకున్నాడు. మీ నాన్న మీ అమ్మ ఎంతవరకు? నీకు జన్మ ఇవ్వడం వరకే, నీ జన్మ ఇవ్వడం వరకే. నీ జీవితాన్ని నువ్వే పట్టుకోవాలి. నాకు ఎవడ లేని మాట దేవుడికి నచ్చింది. అయితే నువ్వు లేచి నిలబడి నీ పొరుగు నెత్తుకోవాలనుకో. హల్లెలూయా. లేచి నిలబడి నీ పొరుగు నెత్తుకోవాలి. నీ పొరుగు నువ్వే పోయాలి, నీ పొరుగు నువ్వే ఎత్తుకోవాలి, నీ కష్టాలు నువ్వు పోయాలి. ఎవడో థియేటర్లో హీరోస్ కోసం పరిగెడతావు, ప్రాణాన్ని తెచ్చుకుంటావు, ఆడ ₹1 కూడా నీకు ఇవ్వడు. నీ స్టోరీ ఆధారంగా చేసిన సినిమా అది. నీ జీవితంలో నీ కష్టాలు, నీ కన్నీళ్ళే. ఆ సినిమా చూడడం పరిగెడతావు. ముందు నీ కన్నీళ్ళు చూసుకో, నీ కష్టం చూసుకో, నీ కుటుంబంలో సమస్యలు చూసుకో. రియల్ స్టోరీ నీదే, అది ఫేక్ స్టోరీ, అది రియల్ స్టోరీ కాదు. అసలు రియల్ స్టోరీ నీ దగ్గర ఉంది, నీ ఇంట్లోనే ఉంది. నీకు తల్లిదండ్రుల సమస్యలు లేవా? అక్క చెల్లి సమస్యలు లేవా? అప్పుడు సమస్యలు లేవా? ఉద్యోగం లేకుండా బాధపడతా లేదా? అది కదా రియల్ స్టోరీ. ఆ రియల్ స్టోరీ వదిలేసి ఏదో రియల్ స్టోరీ థియేటర్లో పడే రియల్ స్టోరీకి పరిగెడతాం. 18 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి థియేటర్కి వెళ్ళలేదు. సినిమాలు అంటే చెవు కోసుకున్న వాడిని. ఎందుకంటే నాదే ఒక రియల్ స్టోరీ అయిపోయింది. హల్లెలూయా. నాదే ఒక కన్నీళ్ళ జీవితం అయిపోయింది. జ్యోతి వలె ఉండాలి. 4వ దినాన దేవుడు ఆకాశంలో జ్యోతులు చేశాడు. నీవు నేను మనమందరం కూడా ఈ గ్రామంలో జ్యోతులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మందిరంలో జ్యోతులుగా ఉండాలి, గ్రామంలో జ్యోతులుగా ఉండాలి, స్కూల్లో జ్యోతులుగా ఉండాలి, ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా నువ్వు జ్యోతిగా ఉండాలి. నువ్వు చేసే పని చోట నీవు జ్యోతిగా ఉండాలి, నక్షత్రం వలె ప్రకాశించాలి. 4వ దినాల మూలకి మనం వచ్చినట్లయితే 5వ దినాల మూలకి దేవుడు మనం ప్రవేశపెట్టబోతున్నాడు.